హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం రైడ్కి వెళ్ళబోతున్నాం. బైక్ టెస్ట్ రైడ్ చేయబోతున్నాం. మన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని గ్యాదర్ చేసుకుంటూ వెళ్దాం. కొద్దిమంది అయితే మన అక్కపాలెం మెయిన్ రోడ్లో ఉన్నారట. ఇప్పుడైతే మనం మా ఫ్రెండ్ని పికప్ చేసుకుని మెయిన్ రోడ్కి వెళ్ళిపోదాం. ఈవెంట్ చాలా గ్రాండ్గా జరుగుతుందని చెప్తున్నారు. చాలా వరకు చాలామంది జనాలు వస్తున్నారంట. అసలు ఈవెంట్ 7 o'clockకే, కానీ కొద్దిగా వర్ష కారణం వల్ల ఫాస్ట్గా వచ్చేస్తున్నారట. అది అందుకోసమే మన ఆషిల్ షేక్ రాబోతున్నాడు. ఆషిల్ షేక్ అనేది వస్తున్నాడు. మనం వెళ్దాం. ఇప్పుడైతే మనం అందరూ పోర్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారట. అందరూ అక్కడికి వెళ్ళి కలుద్దాం. మన వాళ్ళందరూ బాయ్స్ అందరూ గ్యాదర్ అయ్యారంట అక్కడ పోర్ట్ హాస్పిటల్లో పెట్రోల్ బంక్ దగ్గర. ఇప్పుడు అందరం కలిసి రైడ్గా అనేది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి సందుల్లోనే వెళ్ళడమే కొద్దిగా కష్టం, ఇబ్బందులు పడాల్సి వస్తుంది, తప్పదు మరి. బీచ్ రోడ్ అంటున్నారు, అది రైడ్ అయితే ఆ ఈవెంట్ అసలు ఎక్కడ అనేది కూడా కరెక్ట్ లొకేషన్ కూడా నాకైతే ఐడియా లేదు. ఆ లొకేషన్ అందరికి వేరే వాళ్ళకి తెలుసా అంట. వెళ్ళి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ఆ రైడ్ చేయడం ప్లస్ మళ్ళీ అలాంటి ప్లేస్కి వెళ్దాం కూడా. అయితే పెట్రోల్ కొట్టించుకోవాలో లేదో కూడా మనం అడుగుదాం. ఎందుకంటే 20 kilometers మాత్రం వెళ్తుంది, తర్వాత అయిపోతుంది బండి. బండికి అయితే ఇష్యూ ఏంటంటే మైలేజ్. ఇది 390 కదా, మైలేజ్ అనేది రాదు, నాకు ఐడియా తెలుసు, కానీ ఎలాగొక్కలాగా చేయడమే మరి. ఇంకా అయితే ఇక్కడ అన్నారు పెట్రోల్ దగ్గర అన్నారు. అయితే ఒకసారి ఫోన్ చేద్దాం, ఓకేనా? ఫోన్ చేసి కొనుక్కుందాం. చూడండి గాయస్, కొత్త షూ అంట. ఏ టైప్ షూ ఇది? డుకాటి షూ. ఇదేనా అంటున్నావా క్లిప్ అని? ఓకే, ఇది చాలా బాగుంటుంది, బెస్ట్ అయితే క్వాలిటీ బెటర్. మన వాళ్ళు అయితే పోర్ట్ హాస్పిటల్ పైన ఉన్నారట, ఇప్పుడు వస్తున్నారట పెట్రోల్ బంక్ దగ్గర. మనం ఒకసారి కొనుక్కుందాం. పెట్రోల్ వేయాలా వద్దా అనేది. కొద్దిగా లాంగ్ అయితే కంపల్సరీ వేయాలి, ఎందుకంటే 390 అంత రాదు కాబట్టి. ఒకసారి చూసుకుందాం. వీళ్ళు వచ్చేస్తే మనం బయలుదేరిపోవడమే, ఓకేనా? ఫోన్ చేస్తున్నట్టున్నారు వీళ్ళే. టచ్ అవుతుంది అట్లా. హలో, అరే ఎక్కడ్రా? ఒరే పోర్ట్ హాస్పిటల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను రా నేను. ఊరే నేను అక్కడ ఉన్నాను రా. ఎక్కడ ఉన్నారు రా? ఇండియన్ ఆయిల్ రా బాబు.
ముందుకెళ్ళిపోయారు మీరు. అది చెప్పచ్చు కదా ముందుకెళ్ళిపోయారని. వస్తున్నా ఆగు. మన వాళ్ళైతే ముందుకెళ్ళిపోయారని guys. ఇప్పుడైతే మనం వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి వెళ్ళిపోదాం. ఓకే, బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ వర్షాకాలం వల్ల వీడియో ఆఫ్ అవ్వచ్చు, చెప్పలే. అది అందుకోసం. ఎందుకంటే ఈ వర్షాకాలం వల్ల పాడైపోయింది అనుకోండి గోప్రో 50,000 వేస్ట్ అయిపోతాయి కదా, దానివల్ల అది అందుకోసం. చూద్దాం ఒకసారి ముందుకెళ్ళినాక ఆగి ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మనోళ్ళైతే ఈ ముందు పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తారు అన్నారైతే. ఈ అనగాదల పెట్రోల్ బంక్ నేను ఉన్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. చాలామంది మన బాయ్స్ మినిమం 30 మంది పైన ఉంటాను అంటున్నారు అక్కడైతే చాలామంది ఆ రైడ్లో అయితే. ఏదైనా మన సేఫ్టీ కోసం ఏదైనా చేయాలి తప్పని మరి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్. సేఫ్టీ లేకుండా ఉండదు. గాయ్స్ ఇంకోటి మన బాయ్స్ నీ హెల్మెట్ అడిగి ఇచ్చారా? అందాక వేసుకుంటాడు. హెల్మెట్ వేసుకో, బెస్ట్ అది. హెల్మెట్ వేసుకో. హెల్మెట్ వేసుకో, నలుగురు అందరూ ఉన్నాం కదా. హెల్మెట్ వేసుకో బెస్ట్ అది. ఫైన్ గానే ఏదో పడ్డది అనుకో బొక్కడిపోద్ది నీకే. హెల్మెట్ ఇస్తా వేసుకుంటున్నాను అందుకనే. నా ఈ హెల్మెట్ స్క్రాచెస్ పడిపోయాను ఎందుకు నాకు బొక్క. వేసుకొని చూడు తెలుస్తుంది కదా. సరిపోయింది, బాగానే సరిపోయింది. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం. కొద్దిగా వర్షం కూడా బాగానే తగ్గింది. జాగ్రత్తగా వెళ్ళడం ఇంకా ఒక్కొక్కరు. నేనైతే ఇప్పుడు ఏబిఎస్ ఆఫ్ చేసేస్తున్నాం. ఏబిఎస్ కంపల్సరీగా ఆఫ్ చేయాలి. ఏబిఎస్ ఆఫ్ చేయకపోతే చిన్న డిస్క్ వల్ల ఏబిఎస్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. మనమైతే వెళ్ళిపోవడం సిద్ధంగా. జాగ్రత్తగా వెళ్ళకపోతే చిన్న చిన్న మిఠాయిలు తింటాం. ఆల్రెడీ నా కాల్ పోవడం వల్ల స్లోగా రావాల్సి వస్తుంది. స్పీడ్ అయితే నాకే వస్తుంది. చాలా వరకు బైక్ అనేది ఇబ్బంది పడకుండా చాలా కూడా తీసానండి. రిపేర్ చేసిన తర్వాత అసలు తీయకూడదు కానీ ఈరోజు వీడియో కోసం నేను క్లియర్ చేస్తాను. ప్రాబ్లం దీనికోసం నేను ఏదైనా చేస్తాను. ఈ వీడియో కోసం చూసంటే జనాలు ఎలాగేలా ఆలోచనలకు వచ్చేస్తాను. ఇంటికి వచ్చేస్తాను నా ఆట మనీ నేను కలిసి అలాంటి తప్పదు. ఇండియాలో చాలా రోజులు వర్షం పడటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రెయిన్ కోట్స్ లేకుండా, ఈదులు లేకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా వచ్చే వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు. అది చూసుకోవాలి కంపల్సరీగా. మన
అవైతే ఇప్పుడు కొద్దిగా బీచ్ రోడ్ అన్నారు కానీ బీచ్ రోడ్ అయితే కాదనిపిస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ అయితే ఎందుకు వెళ్తున్నాం నాకైతే ఐడియా లేదు. ఈ రూట్లో మ్యాక్సిమం ఈ రూట్ చెప్పినట్టున్నారు. లొకేషన్ తెలిసినట్టు వెళ్ళి బాగా జాగ్రత్తగా వెళ్దాం. మనకి మంచిది, పక్కలకి మంచిది. మనం స్లోగా వెళ్తాం, పక్కలు స్పీడ్గా వెళ్తాం అన్నది స్పీడ్ స్లో అనేది చెప్పలేం కదా. మన జాగ్రత్తగా ఉండాలా, మనకి మంచిది. చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో. ఇలాంటి క్లైమేట్లోనే మంచి వీడియోస్ కానీ వస్తే చాలా బాగుంటాయి. మంచి రీల్స్ కానీ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. నా ఇన్స్టా ఐడి ఫాలో అవ్వకపోతే ద బ్యాచులర్ బైకర్ 390 ఫాలో అయిపోయి ఓకేనా. మనమైతే ఇప్పుడు చాలా పెద్ద ఈవెంట్కి వెళ్తున్నాం అని చెప్తున్నారు. అలా ఆ బైక్ ఈవెంట్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చాలా గట్టిగా చేయబోతున్నాను. నేను ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ వెళ్ళలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. ప్లస్ మా ఫ్రెండ్స్ తోటి కూడా వెళ్ళలేదు, నేను సింగిల్కి కూడా వెళ్ళలేదు. ఈవెంట్కి అయితే వెళ్ళాను. ఆ ఈవెంట్ బిస్కెట్ అయింది. ఆ రోజే చిన్న యాక్సిడెంట్ అయింది, గుద్దేశాను మా వాడిని. దానివల్ల నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. అయినా నేను తట్టుకొని మరీ ముందుకి వెళ్ళాను. ఫుల్ క్లైమేట్. దిస్ ఇస్ ద మార్నింగ్ క్లైమేట్ మ్యాన్. అయితే ఈ వెదర్ని ఎంజాయ్ చేద్దాం. నేనైతే ఈ వెదర్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. పొద్దున్న నేను 4 o'clockకి లెగిసి ఈవెంట్ 7 o'clock కదా. నేను వెంట రెడీ అయిపోయి ప్రిపరేషన్ అన్నీ చేసుకున్నాను. మా వాళ్ళు చెప్పడంతో 9కి బయలుదేరుదామని చెప్పారు. అక్కడికి వెళ్ళినా ఏ యూజ్ ఉండదంట, తొందరగా ఇచ్చేసి పంపించేస్తాను అంటారు. దానివల్ల అదే నాకు నచ్చలేదు. అది అందుకోసమే నేను రెడీగా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. మన వాళ్ళైతే ఇప్పుడు ఫుల్గా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్. ఫస్ట్ టైం ఆ బండి డ్రైవ్ చేయడం. నేను ఆ బండి డ్రైవ్ చేశాను కానీ కొద్దిగా మరీ ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయలేదు నేనైతే. ఈ వర్షం కారణం వల్ల స్క్రీన్ అనేది ఎలా కనబడుతుంది అనేది నాకు ఐడియా లేదు. ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను, ఎందుకంటే ఈ వర్షం చాలా దారుణంగా పెరిగిపోయింది. అందుకోసమనే ఓకేనా. గ్యాస్ మనం ఎప్పుడైతే పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరుతున్నాం, ఇందాక వీడియో అనేది కట్ అయిపోతుంది వర్షం దానివల్ల. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది. నీట్గా బయలుదేరుతాం. రైడ్ అయితే కొద్దిగా అస్వతం మారింది. ఓయ్ మావాడు హెల్మెట్ ఏమైంది? ఓయ్ మావాడు హెల్మెట్ ఏమైంది? హెల్మెట్ అక్కడ ఉందా? వెనకతలు కూర్చున్నాడు కదా, ఆడిదే బండి. మన స్టిక్కరింగ్ అన్నాం కదా, అదే బండి.
స్థాపించేటట్లా ఇదైంది. అట్లెట్ ఏమో పోవడం వల్ల కొద్దిగా అవన్నీ మార్చేసాడు. ఇది చాలా కాస్ట్ ఎక్కువ. దానికైతే కీలెస్ కూడా ఉంది స్టార్ట్ చేయడానికి. మళ్ళీ దానికి సౌండ్ సిస్టమ్ కూడా యాడ్ చేశారు. ఇబ్బంది పడకూడదు. సరే గాయస్, ఎంత గొడవలు కాల్ చేస్తాను చాలా గట్టిగా. ఈ బురద వల్ల నేనైతే స్కూల్కి వెళ్ళాను. టైర్ బురద వల్ల ఎలా పడుతుందో బురద రాకపోవడం అట్లాంటి ఈజీగా నాకు ఇబ్బంది. ఎవరు మనం అయితే అదే చేద్దాం. చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇక ఎప్పుడన్నా మారుతుంది. ఎంజాయ్మెంట్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. ఒక డ్యూక్, ఒక పల్సర్, ఒక డ్యూక్, ఇంకో డ్యూక్, మళ్ళీ R15 మళ్ళీ డామినర్ 200. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అంటే కొద్దిమంది వస్తున్నారు స్లోగా, కొద్దిమంది లేట్గా వస్తున్నారు, కొద్దిమంది స్పీడ్గా వస్తున్నారు. ఇప్పుడైతే సరౌండింగ్ వస్తుంది ఇక్కడ అంతా. నేను ఈరోజే స్టాక్ ఇవాళ పొద్దున్న తెల్లారి లేచి వెంటనే లేచి స్టాక్ వేసుకున్నాను. ఎందుకంటే మైలేజ్ డ్రాప్ అయిపోవడం వల్ల స్టాక్ పెట్టించుకోవాల్సి వచ్చింది. ఇబ్బంది పడకూడదండి, ఎందుకంటే నాకు మైలేజ్ రావాలి కాబట్టి. మైలేజ్ రాకపోతే బండి తోలి వేస్ట్. అంతేనే, ఇది 390 కాబట్టి బాగా మైలేజ్ రాదు. ఫాస్ట్గా పెట్రోల్ అయిపోతుంది. అది ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంట్లో అయితే ఇష్యూస్ అనేవి ఏవీ లేవు. మేజర్ ఇష్యూ ఏంటంటే 390 కదా, 390 పార్ట్స్ అనేవి మీకు దొరకవు. మ్యాక్సిమం 100% 390 పార్ట్స్ దొరకవు. చాలా తక్కువ. చూసారు కదా, మన వాళ్ళు అయితే బురదలో వెళ్ళిపోతున్నారు. మొత్తం తెగించేస్తున్నారు గట్టిగా. నేనైతే తెగించలేను, ఎందుకంటే వెనక మనిషి ఉన్నాడు. ప్లస్ నేను కూడా ఫాల్ అవుట్ బాగోడే జాగ్రత్తగా నడుపుతున్నాను. నేనైతే స్పీడ్ అనేది మినిమం, నేను స్పీడ్ మెయింటైన్ చేస్తాను. స్పీడ్ ఓకే, జాగ్రత్తగా రోడ్ని చూడండి, ప్లస్ మనుషుల్ని కూడా చూడండి. అప్పుడే పని పడుకుంటారు, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తూనే ఉంటుంది. తక్కువ మ్యాక్సిమం ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది బాగా టైర్ అనేది. బ్యాక్ అయితే అంతగా రాలేదు, ఫ్రంట్ ఓన్లీ అయిపోయింది బాగా. బ్రేక్స్ అనేది టైర్ జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు బ్యాక్ బ్రేక్ ఎక్కువ యాప్ చేస్తూ ఉంటాను నేను. సరే కదా, వచ్చేసాం మనం. అయితే దగ్గరలో ఉన్నాం మనమైతే ఈవెంట్కి. దగ్గరలో ఈవెంట్ చూడొచ్చు. చాలామంది అక్కడ ఈవెంట్ పెడితే
ఈ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తున్నారంట. రేపు కొంచెం ఉంచిన పట్టలేదు. అదొక్కటే చిన్న ఇష్యూ తప్ప అంతే. తెలుసుకుంటూ కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళైతే ముందుగానే వెళ్ళిపోయారో మాకంటే వస్తారో ఐడియా లేదు. కానీ మేమైతే పర్టికులర్గా మేము అందరినీ పిలిచాం. నాకు తెలిసిన వాళ్ళు మాత్రం అందరినీ పిలుచుకుంటూ వచ్చాం. కానీ కొద్దిమంది వర్షం కారణం వల్ల రానిసారు. కొద్దిమంది అయితే ఇబ్బంది పడవద్దు, పెట్రోల్ వేస్ట్ అవ్వకూడదు అని దానికోసం అనేది తప్ప మిగతా ఉద్దేశాలు అయితే ఇక్కడ ఎవరికి వెళ్ళారు. ఎంజాయ్ చేసుకున్నాను కాబట్టి, ఎక్కడన్నా చేసుకున్నాను కాబట్టి నాకు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి నేను చాలా స్లోగా వెళ్తున్నాను. స్పీడ్ ఏమో నేను ఎక్కువ 90 చెట్లు స్లో, మినిమం 20, 30, 40 కూడా వెళ్ళకూడదు. స్లోగా కొద్ది పడుతుంది. శబ్దం ఆ శబ్దం వింటేనే ఒక ఆనందం ఉంటుంది. ఆ ఫీల్ వేరు. అలాంటి ఫీల్ ఓన్లీ బైకర్స్కి మాత్రమే వస్తాయి, ఎప్పటికీ రావు. బైక్ లేనివాడికైతే ఏమాత్రం, బైక్ ఉన్నవాడికి మాత్రం ఫీల్ హైలైట్ ఉంటుంది. చాలా ట్రై చేస్తున్నా అన్నాడు వీలే నాకు చూపించండి. మరీ సేమ్ ఇలాగే నేను మరీ అంత డామినర్ ఇది 390 కాబట్టి 390 జస్ట్ ఇలా పాపప్ అంటేనే వెంటనే లేచిపోద్ది. డామినర్ కదా కొద్దిగా చిన్న ఇది అవుతుంది కాబట్టి ఇబ్బంది పడకూడదు. చూడండి గాయస్, మన వాడు వీలీ ట్రై చేస్తున్నాడు. వీలీ అయితే బౌన్స్ అవుతుంది తప్ప కరెక్ట్గా లెగట్లేదు. టైర్ ఇష్యూ, బ్రేక్ ఇష్యూ, లేకపోతే యాక్సిలరేటర్ ఇష్యూ అవన్నీ ఐడియా లేదు. ఫుల్ కొద్ది కంటెంట్ కూడా వస్తుంది నాకైతే. ఇది కొద్దిగా లేస్తుంది, పర్లేదు. రే పర్సు రే పాపం మా వాడితే పర్సు పడిపోయింది. రే నాగేంద్ర, ఇప్పుడైతే మనం చిన్న ప్రాంక్ టైప్ లాంటివి చేయబోతున్నాం. పాపం పర్సు పడుతుందని. చెప్పకపోవడం బెస్ట్. మనం కొద్దిగా ఇచ్చేద్దాం, ప్రాంక్ అనేది చేద్దాం మన మీద, నాగేంద్ర మీద. తన పర్స్ పోయింది కాబట్టి తనకి అంత ఐడియా లేదు, దానివల్ల ఇంకా పర్స్ తన పర్స్ అయితే కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం. తను తెలియకూడదు అది. అసలు ఫుల్ ఫన్ ఉండకపోతుంది, ఎంత ఫన్ ఉంటుందని కూడా ఐడియా లేదు.
వీడియో కొంచెం లాంగ్ అవుతుంది. ఏదో పడించుకోండి కదా లేదు. ఆడ ఇంకేదో పడించుకున్నాడు గాయ, మనం చూద్దాం ఒకసారి వచ్చి. అది ఏంటో ఒకసారి చూసుకుందాం. అది ఏం పడేసాడో కూడా అర్థం ఏదో పడిపోయింది అనేసుకుంటున్నాడు. ఇదా స్క్రూ డ్రైవర్ పడిపోయింది. స్క్రూ డ్రైవర్ పడిపోయింది కదా. ఏంటిది వస్తువులు గైస్, ఫుల్ ఫన్నీ. కొద్దిగా ఇక్కడ ఆగేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుదాం. మనోళ్ళు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే బ్లడ్ కావాలంటే రెడీ ప్యూర్ బ్లడ్. మళ్ళీ ఇక్కడ ఏదో బొక్క పడిపోయిందంటే ఇలా తాగేయండి గాయ, ఇలా నరాల్లో ఎక్కించుకోండి. బజాజ్ ఎయిర్లైన్స్ ఎక్కిపోద్ది బాడీలోకి. మీకు ఒకవేళ నెంబర్ ప్లేట్ కూడా కావాలంటే ఎక్కడ ఉంది నెంబర్ ప్లేట్ కూడా అన్ని అమ్ముతాం గాయ. మీకు అక్కర్లేదు, ఈ నెంబర్ ప్లేట్ అలా ఇచ్చేస్తాము. పైన వాళ్ళు చూపిస్తాము. నెంబర్ పడిపోయిందని చెప్పారు. అది ప్రాబ్లం. బొక్క వచ్చింది ట్యాక్గా. చిన్న చిన్న బొక్కలు కూడా ఉన్నాయి. బండి నిండా బొక్కలే. డబ్బులు తిట్టినట్టుగా దెంగేస్తా. పెద్ద పెద్ద బొక్కలే ఉన్నాయి అయితే ఇక్కడ. చేస్తుండారా చాలా దింకున్నాను కదా. ఇప్పుడే చిన్న ఇన్సిడెంట్ ఫన్నీ జరిగింది. నేను ఇంకా కెమెరా ఆన్ చేయలేదు. మనోడైతే చెక్ చేసుకున్నాడు. ఆశీలం ఇలా అడిగాడట టిఫిన్ తిందామని చెప్తే తనేమో పర్స్ చూసుకున్నాడు. పర్స్ చూసుకుంటే పర్స్ లేదు. వెంటనే బండి తీసి వెనక్కి వెళ్ళిపోదనుకుంటే కరెక్ట్గా మేము చెప్పేలా మా వాడు చెప్పాడు. మా వాడు ఇలా పర్స్ నా దగ్గర ఉంది. ఇలా ఇంకోటేమో మా వాడు అడుగుతున్నాడు దాంట్లో ఏమున్నారా అంటే దాంట్లో ఒక లైసెన్సు, 3 బళ్ళుండే ఇన్సూరెన్స్ పేపర్స్, దాంట్లో ఉండే డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో జెరాక్స్ పేపర్లు అన్నీ ఉన్నాయంట పర్సులోనే. సేఫ్టీ కోసం పెట్టుకున్నాడట. అంటే మొత్తం 3 బళ్ళు ఉన్నాయి ఆడికి. ఆ 3 బళ్ళలో ఇబ్బంది పడకూడదనే తను ఒకే దగ్గర పెట్టించుకున్నాడు. అది అందుకోసమనే తెరుస్తే పాపం చాలా గింజిపడి ఆ ఎక్స్ప్రెషన్స్ మొత్తం నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకుంటే కరెక్ట్గా మనోడైతే మిస్ఫైర్ చేస్తాడు యాక్ట్గా. అది అందుకని నేనైతే చాలా రోజుల తర్వాత ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను. స్పీడ్ మెయింటైన్ చేద్దాం అంటే కొద్దిగా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ స్పీడ్ మళ్ళీ వెళ్దాం అని. ఎందుకంటే వర్షంలో స్పీడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. స్పీడ్ అనేది ఎంజాయ్ చేయడం కోసం అన్నది కాబట్టి. కానీ మరీ ఓవర్ స్పీడ్ వద్దు. ఇప్పుడు 100 అయితేనే మీకు చాలా సమస్యలు వస్తున్నాయి. అలాంటిది మీరు 150, 160 స్పీడ్లో బాగుండి వెళ్తే మరి ఇది అవదా. ఇక్కడైతే మేము చాలాసార్లు రేసింగ్ చేసుకున్నాం. ఇక్కడ డ్రాగ్ రేసు. ఇప్పుడైతే మళ్ళీ డ్రాగ్ రేస్ చేస్తున్నారు వీళ్ళు. స్పీడ్ మెయింటైన్ చేస్తూనే ఉంటాం. ఎందుకు రిస్క్ అనే స్లో అయిపోయింది తప్ప. ఇలాంటి బ్లాగ్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఫన్నీ
వర్క్ జరుగుతాయి, కొన్ని ఫన్నీ నాన్ ఫన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు డ్రాగ్ అయితే ఇస్తున్నారు, నేను మళ్ళీ మధ్యలో బీభత్సంగా బాధిస్తుంది. బీభత్సం. ఇలాంటి ఫన్నీ కూడా అవుతే నేనే ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేశాను ఇలాంటి బ్లాగింగ్స్ కోసం. మోటో బ్లాగింగ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం, ఇలా మోటో బ్లాగింగ్ తోటి చేయడం. కానీ ఇలాగ రీల్స్ కూడా నేను ఒక చాలా తక్కువే స్టార్ట్ చేశాను, తర్వాత మెల్లమెల్ల రీచ్ వచ్చింది. నేను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చాను, ఇబ్బంది లేకుండా నేనైతే ఉన్నాను. ఇప్పుడైతే ఆగేది ఎందుకైతే ఇప్పుడు మన వాళ్ళైతే తీస్తున్నారు, బాగా మింగేస్తున్నారు. వీడియో కంపెనీ రేట్లు పెడుతుంది అదేలేండి, ఇక్కడ చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయంట. అదేలేండి, అదే వాళ్ళు మనం చచ్చిపోయామంటే వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళ కోసమైనా మనం స్లోగా వెళ్దాం. స్లోగానే వెళ్తాం అన్న. ఓకే, మనమైతే వస్తాం గాయస్. చూసుకోవచ్చు, ఈవెంట్ ఇక్కడే కనెక్ట్ చేస్తున్నారట. చాలా వరకు పెద్ద పెద్ద బైక్స్ వచ్చినాయి, సేమ్ బైక్స్ కూడా వచ్చినాయి అంట. ఓ మట్టిలోకి దూరిపోవడం ఇంకా. ఓ బండి కూడా జాగ్రత్తగా వెళ్ళడమే. ఈ ఈవెంట్ కనెక్ట్ చేయడానికి చాలా వరకు చాలా మంది జనాలు వచ్చారు. నేనైతే Z900 హిమాలయ హీరో అన్న, చాలా వరకు BMW కూడా వచ్చినాయి, డ్యూక్స్ వచ్చినాయి, హిమాలయస్ చాలా వరకు వచ్చినాయి. మీరు చూడొచ్చు, బోల్డ్ బైక్స్ ఉన్నాయి చాలా వరకు. ఇలాంటి ఈవెంట్ నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ఈవెంట్ నేను రావడం ఫస్ట్ టైం. అయితే నేను చాలా ఎగ్జైట్ అయితే ఫీల్ అవుతున్నాను. చాలా ఎగ్జైట్ అంటే ఎంత ఎగ్జైట్ అంటే ఎగ్జైట్. చూడండి, బళ్ళు అయితే కాస్ట్లీ బళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మంచి మంచి బళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద బళ్ళు కూడా ఉన్నాయి. ఇబ్బంది అనేది ఏ మాత్రం ఇబ్బంది అన్నది ఉండదు ఇక్కడ. పార్కింగ్ కూడా చాలా బాగా పెట్టారు. ఇలాంటి ప్లేస్లు అన్నీ ఎప్పుడు చూడలేదు. అనుకో డ్రోన్స్ కూడా ఎగరేస్తున్నారు, ఎందుకంటే టాప్ నుంచి కూడా చూడాలి కాబట్టి. ఇదైతే లేదు. మనమైతే ఒకసారి ట్రాక్కి వెళ్దాం. ఒకసారి ట్రాక్కి వెళ్ళి ట్రాక్లో చూద్దాం. Wait. Are you playing shoot? क्या आपकी?
స్పాట్. షూ పాడైపోయింది. పెద్ద ల్యాబ్స్ కావాలంటే పెద్ద ల్యాబ్స్ కూడా. Oh my god. What happened, bro? Wear your helmet. Oxygen. వస్తున్నా నాగే మొక్క. అమ్మా ఎక్స్పీరియన్స్ సూపర్ అన్న. ఆ మట్టి దగ్గర నువ్వు చెప్పావు కదా కరెక్ట్, హైట్ ఉంటేనే కరెక్ట్ అది. ఫుల్ శివర్ వచ్చేస్తుంది అన్న. ప్రాపర్ కరెక్ట్ గా వెళ్ళట్లేదు, అంటే ముందుకు వెళ్ళవట్లేదు, ఇదిగా చైన్ కూడా లూజ్ అన్న, బాగా ఇదైపోయింది. చైన్ లూజ్ ఉంటే టైట్ చేసి